నమస్కారం, పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. సభలో స్వర్ణాంధ్ర విజన్పై సీఎం చంద్రబాబు. రాయలసీమ ఎత్తిపోతలకు సమాధి కడుతున్న చంద్రబాబు అంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం. తిరుపతిలో ఒబెరాయ్ గ్రూప్కు చెందిన ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్వామీజీల ఆందోళన. ఏపీకి యూనివర్సిటీలు రాకుండా గత ప్రభుత్వం అడ్డుకుంది. మండలిలో మంత్రి లోకేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్పై నేడు ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 10 సూత్రాలు నిర్దేశించుకొని స్వర్ణాంధ్ర విజన్ వైపు అడుగులేస్తున్నామని చెప్పారు. తెలుగు బిడ్డ పివి నరసింహారావు సంస్కరణలతో దేశం అభివృద్ధి బాటలో ముందుకు పోతోందని, ఈ సంస్కరణల్లో 1% నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నానని చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి ప్రపంచవ్యాప్తంగా భారతీయులు నెంబర్ 1గా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి అప్పటికి 100 ఏళ్లు పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. 22,094 కోట్లు. మొత్తం పర్సంటేజ్ వచ్చి గ్రోత్ వచ్చి మీరు చూస్తే 8.6%. అదే మరి పర్ క్యాపిటా జిఎస్టిపి 2,66,995 రూపాయలు. అదే ఈ సంవత్సరం 24-25 తెలుగుదేశం ఈ యొక్క ఎన్డీఏ కూటమి అధికారంలో 9 నెలలు ఉంది. ఈ 9 నెలల్లో మీరు చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ 5,12,482 కోట్లు పెరిగింది. ఇండస్ట్రీ 3,40,387 కోట్లు పెరిగింది. సర్వీస్ సెక్టర్ 6,12,045 కోట్లు పెరిగింది. మొత్తం కలిసి 15,93,062 కోట్ల రూపాయలు. ఇక్కడ గ్రోత్ రేట్ వచ్చి 12.02. పర్ క్యాపిటా ఇన్కమ్ మీరు చూస్తే 2,98,058 రూపాయలు. ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ కంటే 32,000 దగ్గర పెరిగే అవకాశం వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు చూస్తే 25-26కి 17% గ్రోత్ పెట్టుకున్నాం. ఎందుకంటే కొంచెం ఈ సంవత్సరం అంతా గానీ అన్ని రంగాల్లో స్ట్రీమ్ లైన్ చేయగలిగితే వస్తుందనేది ఒక నమ్మకం. అందుకనే 17% పెట్టుకున్నాం. దానివల్ల జిఎస్టిపి 18,65,704 కోట్లు రావాలి. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ ఏ విధంగా వస్తాయని కూడా పెట్టాం. 3,47,871 రూపాయలు తలసరి ఆదాయం. 26-27కి మీరు చూస్తే 21,67,606. దానికి అనుగుణంగా అలొకేషన్స్ పెట్టుకున్నాం. గ్రోత్ రేట్ 16.18. దాని మీద 4,03,178 రూపాయలు తలసరి ఆదాయం. 27-28కి వచ్చినప్పుడు 25,19,359 కోట్ల రూపాయలు జిఎస్టిపి. టిఆర్ వచ్చి గ్రోత్ రేట్ వచ్చి 16.23. పర్ క్యాపిటా 4,67,795. 28-29 29,29,402 కోట్లు జిఎస్టిపి. 16.28 గ్రోత్ రేట్. అదే మరిగా పర్ క్యాపిటా ఇన్కమ్ 5,42,985. ఇది రాష్ట్రంలో ఉండే ఫిగర్స్. ఇవి మీ నియోజకవర్గాల్లో కొన్నిట్లో ఎక్కువ ఉంది, కొన్నిట్లో తక్కువ ఉంది. దానికి కారణం హిస్టారికల్ గా వచ్చిన రీజన్స్. అక్కడ సోషియో ఎకనామిక్ పొలిటికల్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారారని భారాస ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ 10 ఏళ్లు రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదని అన్నారు. అది రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. నిన్నేదో జిఎస్టీ వేయాలని చెప్పిండు అబద్ధాలకు. నిజంగా అబద్ధాలకు జిఎస్టీ వేయాల్సి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం నువ్వు మాట్లాడిన అబద్ధాలకు జిఎస్టీ కింద పోతుంది. ఇవాళ కేసీఆర్ గారు 14 ఏళ్లు పోరాడి కానే కాదు రానే రాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతి పిత కేసీఆర్. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన నాయకుడు కేసీఆర్. జిఎస్డిపి పెరుగుదలలో
పర్ క్యాపిటా పెరుగుదలలో, SOR స్వంత ఆదాయ వనరుల అభివృద్ధి పెరుగుదలలో, విద్యుత్ వినియోగములో, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడములో, సాగు విస్తీర్ణం పెంచడములో, పంటల ఉత్పత్తి పెంచడములో, మిషన్ కాకతీయ ద్వారా, రైతు బంధు ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్. కొత్త రాష్ట్రానికి ఒక దిశ నిలిపిన నాయకుడు కేసీఆర్. ఆయన పట్టుకొని నువ్వు మార్చురీకి పంపాలని మాట్లాడతావా? గతంలో జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కేసీఆర్ గారు సభానాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎప్పుడు సభలో మాట్లాడినా పెద్దలు, గౌరవనీయులు, అనుభవజ్ఞులు జానారెడ్డి గారు అని ఎంతో వినయంగా, ఎంతో మర్యాదతో జానారెడ్డి గారి గురించి మాట్లాడేది. కానీ నువ్వు మాట్లాడుతున్న భాష ఏంటి? తెలంగాణ అంటే ఈ దేశంలో ఒక గౌరవం ఉంది, ఒక ప్రతిష్ట నిలిపిండు కేసీఆర్. నీ భాష వల్ల, నీ చర్యల వల్ల, నీ విధానాల వల్ల, నీ పిచ్చి తుగ్లక్ చర్యల వల్ల ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట మంట కలిసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. నిన్న మేము శాసనసభలో, శాసన మండలిలో కేసీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము వాకౌట్ చేసినాం. వాకౌట్ చేస్తే నిన్న మాట మార్చిండు. మీరు చూశారు అసెంబ్లీలో. నేను కేసీఆర్ నన్నులే, బీఆర్ఎస్ పార్టీని అన్నా అని మాట మార్చిండు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ప్రజలకు తిరుపతిలో ఒబెరాయ్ గ్రూప్కు చెందిన ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్వామీజీలు సోమవారం ఆందోళన చేపట్టారు. భూ కేటాయింపులు రద్దు చేయాలని, ఎప్పటి వరకు నిర్మించిన భాగాలను కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలిపిరిలో దీక్ష ప్రారంభించిన స్వామీజీలు పాదయాత్రగా తిరుమలకు వెళ్లనున్నారు. మన హిందూ ధర్మం కోసం అసలు కృషి చేస్తూ, హిందూ ధర్మం కోసం అవసరమైతే ఏ త్యాగాలైనా సిద్ధపడేటువంటి అందరూ కూడా గట్టిగా గోవిందా గోవిందా ఈరోజు మనం చెప్పుకున్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటును తమ ప్రభుత్వం స్వాగతిస్తోందని మంత్రి నారా లోకేష్ మండలిలో పేర్కొన్నారు. బడ్జెట్ సెషన్లో భాగంగా సోమవారం మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడారు. ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. తమ ప్రభుత్వం గతంలో, ప్రస్తుతం కూడా గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీల ఏర్పాటును ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తీసుకొచ్చిన యూనివర్సిటీల చట్టంపై ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని అన్నారు. ఎందుకంటున్నానంటే పూర్తి చేయలేదు సార్, చెప్పమంటారో వద్దా? మీరు మారుతుంటే మీరు మాట్లాడండి. మీరు మారుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు. గురువు గారు మీరు మారుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు సార్. ఇప్పుడు మీరు కూడా ఒక విషయం, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. కంపెనీలు రాలా ఆంధ్ర రాష్ట్రానికి, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఈపీఎస్ మీరు క్యాన్సిల్ చేశారు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. రూల్ ఒప్పందం క్యాన్సిల్ చేశారు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. కాదని మీరు చెప్పండి. ఇప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి, మీరు ఒక విషయం చెప్తున్నానండి అధ్యక్ష, మీకు నా పైన కోపం ఉండొచ్చు, నా పైన తీర్చుకోండి, ఐ హావ్ నో ప్రాబ్లం. ప్లీజ్ లెట్ మీ ఫినిష్. ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. నో ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయామో దయచేసి మీరు ఒకసారి గమనించాలి. ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, చాలా స్పష్టంగా 2019 ప్రభుత్వాలు మారిన తర్వాత ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ యజమాన్యం పైన వైకాపా ఎంపీలు ఏకంగా పార్లమెంట్ సాక్షిగా ఆరోపణలు చేశారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. దానివల్ల ఏమైందంటే ఆ కంపెనీ ఇబ్బంది పడింది, ఆ కంపెనీ వైజాగ్ వదిలి పారిపోయింది. దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ఫ్యాక్ట్స్. ఎందుకంటే మళ్ళీ ఆ కంపెనీ ఇబ్బంది పడకూడదని ఆ కంపెనీ పేరు ప్రస్తావించట్లేదు. బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. మీరు చూస్తే చాలా కంపెనీలు వదిలి వెళ్ళిపోతాం అనేది జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 54 కంపెనీలో 41 కంపెనీలు దే ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ఫంక్షనింగ్. 11,496 మంది పనిచేస్తున్నారు, పిఎఫ్ కడుతున్నారు. బేస్డ్ ఆన్ దోస్ రికార్డ్స్ వీఆర్ గివింగ్ అధ్యక్ష.
అధ్యక్ష, మన ప్రభుత్వం తీసుకున్న లక్ష్యం ఏంటంటే మీరు రాబోయే రోజుల్లో కొంచెం సంచలన నిర్ణయాలు చూస్తారు. ఎందుకంటే ఈ రోజు కేవలం ఒక హైదరాబాద్ తో మనం పోటీ పడట్లేదు, ఒక జైపూర్ తో పోటీ పడుతున్నాం, ఒక భువనేశ్వర్ తో పోటీ పడుతున్నాం. ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చడానికి పొద్దున కూడా అధికారులతో నేను డిస్కస్ చేశాను. మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ఫోకస్ చేయాలి. ఇంకా పెద్ద ఎత్తున కంపెనీలని మనం ప్రోత్సహించాలి, తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎటుకో రియల్ ఎస్టేట్ చేయలేరు, వాళ్ళు రేపు అమ్మలేరు ఇది. ఎందుకంటే అమ్మాలంటే మళ్ళీ ప్రభుత్వం దగ్గర రావాలి, అది మనం ఎటుకో ఒప్పుకోం. అదే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. బట్ మన కంపెనీలు పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఎకనామిక్ యాక్టివిటీ ఒక ఐటీ రంగంలో విశాఖపట్నం కేంద్రంగా చేయాల్సిన అవసరం ఉంది. సో టీసీఎస్ ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ అయినాయి. త్వరలోనే మిలేనియం టవర్స్ ఏదైతే గత ప్రభుత్వం ఖాళీ పెట్టిందో ఆ మిలేనియం టవర్స్ లోనే వాళ్ళు వస్తున్నారు అధ్యక్ష. దాని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ డీనోటిఫికేషన్ అయిన ఉంటే చేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి భూములు కూడా కేటాయించడానికి వాళ్ళు ఒక భూమి కూడా నచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సీఎంగా వైఎస్ జగన్ శ్రీకారం చుడితే చంద్రబాబు సమాధి కడుతున్నారని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సీమ రైతుల కన్నీటి కష్టాలకు చంద్రబాబు స్వార్థ రాజకీయ ప్రయోజనాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి పంపకాల వ్యవహారంలో ఏపీకి కళ్ల ముందే అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని అసమర్థుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిస్థితిని పట్టించుకోకుండా చంద్రబాబు సర్కార్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి తాగునీరు సాగునీటి అవసరాలు తీర్చడానికి ఈరోజు పెట్టినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది. 10 నెలలుగా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈరోజు మన రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటాం, మాకు అదనం అవసరం లేదని వాదించడంలో విఫలమయ్యాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు ఆ వాదనని తెర మీదకి తీసుకురావడంలో విఫలమైంది. ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి నీటి మట్టం దాదాపుగా 798 అడుగులు ఆ లెవెల్కు వచ్చిన మాయనే. శ్రీశైలం ప్రాజెక్టులో 798 అడుగుల స్థాయికి చేరిన వెంటనే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి కోసం ఆ నీటిని వినియోగించడం ప్రారంభిస్తుంది. 800 అడుగులకు రాగానే ఆ ప్రాజెక్టుని వాళ్ళు నీళ్లు వాడుకునే దానికి ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఇటు వాళ్ళు విద్యుత్ వాడకాలకి ఉపయోగిస్తున్నా, దీనికి వాడుకున్నా ఆ రోజు నుంచి కూడా రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా ఏ రోజు అడ్డు చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నువ్వు అడ్డు చెప్పలేకపోయావు కాబట్టి అది వాళ్ళ హక్కుగా ఆనవాయితీగా మారిపోయింది. ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాన్ని ప్రశ్నించుంటే మీరు ఏ విధంగా మా ప్రయోజనాలకు సంబంధించి ఉమ్మడి రిజర్వాయర్లో నుంచి 798 అడుగుల్లోనే మీరు విద్యుత్ ఉత్పత్తికి నీళ్లు వాడుతున్నారు, 800 అడుగులు వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా నీరు తరలించుకు వెళ్ళిపోతున్నారని ప్రశ్నించుంటే దాని మీద చర్చ జరిగి ఉండేది, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉండేది, దానికి ఆ రోజే అడ్డుకట్ట వేసేటువంటి పరిస్థితి ఏర్పడి ఉండేది. వదిలేసావు, ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి తీసుకొచ్చావు. ఈరోజు మనం చూస్తే 880 అడుగులు లెవెల్కి చేరితేనే ఈరోజు దానికి సంబంధించి మనకి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనం అనుకున్నటువంటి 44,000 క్యూసెక్కులు నీరు మనం తీసుకురాగలం. 798లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 800 అడుగుల్లో వాడు నీరు తరలించకపోతుంటే 880 అడుగులు గరిష్ట స్థాయికి చేరిన దాకా మనము ఆ స్థాయికి వచ్చేంత వరకు ఎదురు చూస్తే ఆ రోజే మనకి 44,000 క్యూసెక్కులు నీళ్లు వస్తేనే మనకు సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, సోమశల రిజర్వాయర్, సోమశల ప్రాజెక్టుతో సహా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ నీటిని ఏదైతే 44,000 క్యూసెక్కులు రావాలంటే మనం ఎంతకాలం ఎదురు చూడాలి? ఒకవేళ వరద ఆగిపోయి జలాశయం నీరు నింపకపోతే మనం ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడాలి? ఆ వరద ఎన్ని రోజులు ఉంటుందనేటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు ఆలోచన చేసినటువంటి సందర్భాలు లేవు. దానికి సంబంధించే చంద్రబాబు నీటిని వాళ్ళు తరలించే దాని మీద ప్రశ్నించలేదు, మన నీటి అవసరాల గురించి వాదించలేదు. దాని ఫలితంగా ఈరోజు రైతాంగం తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కోటా మేరకు నీటిని వాడుకోవాలని గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రూపొందించినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు, కాబట్టి ఇది ఇవ్వాల్సిందే అని కనీసం నోరు విప్పి చెప్పలేకపోయినటువంటి దౌర్భాగ్యమైనటువంటి. విజయవాడ కనకదుర్గమ్మను రాబిన్ హుడ్ సినిమా బృందం దర్శించుకుంది. ఆలయానికి వచ్చిన హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్కు దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేసి లడ్డూ ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని వారికి అందించారు. రాబిన్ హుడ్ చిత్రం విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నట్లు హీరో నితిన్ తెలిపారు. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదల కానున్నట్లు తెలిపారు.
అమలాపురం ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యం వహించారు. ఇవాల్టి నుంచి 10th పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఎగ్జామ్ సెంటర్లోని ఓ తరగతి గదిలో అధికారులు సిమెంటు బస్తాలు వేశారు. ఎగ్జామ్ ప్రారంభం కానున్న సమయంలో సిమెంటు బస్తాలను తొలగించారు. ఒక పక్క టైం అవుతుంటే విద్యార్థులు క్లాస్ రూమ్ బయటే వేచి ఉన్నారు. నిన్నటి వరకు అధికారులు ఏం చేశారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. చందా సత్రం ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే 200 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు. సోమవారం చందా సత్రంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకుల చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందా సత్రం ఆధ్వర్యంలో ఏటా 3-4 లక్షల వరకు స్కాలర్షిప్లు అందజేస్తారని, ఇది మంచి సాంప్రదాయమని అన్నారు. ఈ ఏడాది 10 విద్యా సంస్థల నుంచి 20 మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేసి మొత్తం 200 మందికి 1500 రూపాయల చొప్పున అందజేశారని తెలిపారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడానికి నగరంలోని దాతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. థ్యాంక్ యూ చెప్పు సార్కి. థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ ఈ పేరు ఉందో చెక్ చేసుకోండి. ఎవరు వేసుకుంటే చూడండి. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో చందా సత్రం ద్వారా ఈ రోజున ఉపకార వేతనాలు ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలు సంస్థకి ఎంతమందిని ఎంచుకొని సుమారు 3-4 లక్షలు విద్యార్థుల యొక్క విద్య కోసం సహాయం అందించే కార్యక్రమం చందా సత్రం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం 10 విద్యా సంస్థలు, సంస్థ నుంచి 20 మంది, 200 మంది, మనిషికి 1500 రూపాయలతో చందా సత్రం వారు మా పిల్లలకి ఆర్థికంగా వేతనాలు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా నేను శాసనసభ్యుడిగా మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిపి వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది. ఒకటి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. వారి యొక్క విద్య కోసం అన్ని విధాలైన సంస్కరణలు కూడా తీసుకొస్తూ ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేకమైన సంస్కరణలు తీసుకురావడంతో పాటు స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన యొక్క కార్యక్రమాలు ఉంటా ఉన్నాయి. ఏ రీతిగా ఉన్నాయంటే, భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వ విద్యా సంస్థలో సీటు కోసం ప్రతిపాదనలు, లెటర్లు ఇచ్చే పరిస్థితికి రావాలన్నది వారి తాలూకు ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా అడుగులు పడతా ఉన్నాయి. మనం గతంలో చూసాం, ఏదైనా ఇస్తే స్కూల్ మెటీరియల్ జగనన్న విద్యా కానుక, చిల్లర రాజకీయాలు, పిల్లలకి ఇచ్చే బెల్ట్ల మీద కూడా జగనన్న. కానీ ఈ రోజున ఎంతో స్ఫూర్తిగా నారా లోకేష్ గారు ఆలోచన ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఈ బెల్ట్ మీద డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క కిట్ కింద పేర్లు ఇస్తూ ఉన్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు వేస్తూ ఉన్నాం. అది మా నిబద్ధత. ఎక్కడ ముఖ్యమంత్రి గారిది కానీ, ఉప ముఖ్యమంత్రి గారిది కానీ, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ ఫోటోలు ఉండవు. పెద్దల పేర్లు. మధ్యాహ్న భోజనం ఉంది, మా డొక్క సీతమ్మ గారి పేరు పెట్టుకున్నాం. అన్నపూర్ణగా ఏదైతే పిలువబడతారో ఆవిడ ఈ జిల్లా వాసి. ఇంత స్ఫూర్తిగా మా ఆలోచన అంటా ఉంది. అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా యూనిఫామ్. రాజమండ్రిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ నగర్లో ఉచిత వైద్య శిబిరాన్ని చాలా ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి మరియు వారి అభిమానులు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమం నిర్వహణకు సహకరించిన విజ్ఞాన శివ, వెంకటేశ్వరరావు, వినయ్, ఈశ్వరరావు, బాలాజీ, వినోద్, శ్యామ్, దాము, విజయ్, వెంకటేష్లకు ఏడిద బాబీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మెగా అభిమానులు పాల్గొన్నారు. వారి తండ్రి గారి దగ్గర నుంచి కూడా మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా ఇవాళ మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా నిరంతరం నిర్వహిస్తూ కేవలం ఈ జిల్లాలో మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మెగా కుటుంబం అభిమానిగా పేరు పొందినటువంటి ఏడిది బాబీకి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మెగా కుటుంబానికి వీర విధేయుడు, నాకు అత్యంత సన్నిహితుడు విజ్ఞాన శివ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారికి సహకరిస్తున్నటువంటి 50 మంది మెగా అభిమానులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ అసలు ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక సినిమా నటుడు తన అభిమానుల్ని సమాజ సేవ కోసం అంకితం చేసినటువంటి మొట్టమొదటి సినిమా హీరో శ్రీ చిరంజీవి గారు అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నా. రక్తదానం గాని, నేత్రదానం గాని ఇలాంటి కార్యక్రమాల ద్వారా తన అభిమానులు సమాజంలో తలెత్తుకునేలా చేసినటువంటి నటుడు శ్రీ చిరంజీవి గారు. ఇవాళ ఆయన తనయుడిగా మెగా పవర్ స్టార్ ఒక పక్కన చిరంజీవి గారి యొక్క వారసత్వాన్ని, మరో పక్కన ఆయన చిన్నాన్న అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇవాళ గ్లోబల్ స్టార్ గా ఎదిగినటువంటి రామ్ చరణ్ గారు RRR సినిమాతోటి ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఎంతగా ఇనుమడించాయో మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఆయన పాత్ర అల్లూరి సీతారామరాజు పాత్ర ఏదైతే వేశారో ఆ సినిమాలో ఆ పాత్ర ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందనేటువంటి మాటని సందర్భంగా డంపింగ్ యార్డును తొలగించాలని సిపిఎం అనంతపురం జిల్లా కార్యదర్శి రామరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం అనంతపురం నగర మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు ధర్నా చేపట్టారు. మున్సిపాలిటీ కార్మికులను పెంచాలని, రిషబ్ పబ్లిక్ స్కూల్ దగ్గర బ్రిడ్జిని నిర్మించాలని అన్నారు. నడిమి బంక, మారువ వంక సైడ్ వాల్ను నిర్మించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల ముందు 1.5 సంవత్సరం ముందు 2.5 సంవత్సరం ముందు పట్టాలు ఇచ్చినారు. అయ్యా మాకు చాలా విడ్డూరంగా ఉంది మున్సిపాలిటీ పరిస్థితి. మేము డబ్బులు కడతాము మున్సిపాలిటీకి, మాకు గుర్తులు వేస్తే మేము సంవత్సరం మీరు వేసినటువంటి గుర్తులు డబ్బులు కడతామని చెప్తే ఇంటి గుర్తులు వేయడానికి కూడా ఈ ఆఫీసర్ సార్లకు చెల్లడం లేదంటే ఈ పాలక మండలి ఎట్లుందో ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. వీటితో పాటు నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమం చేసినటువంటి మీ అందరూ కూడా పేరు ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఎద్దు ఇల్లిందంటే ఘాటి కట్టేయండి అని చెప్పేటువంటి అధికారులు ఈ మధ్యకాలంలో ఈ టౌన్ ప్లానింగ్ లో ఉన్నారు. ఆయా ఎద్దు ఈరడం ఏంది, దాన్ని దూడ పుట్టడం ఏంది, దాన్ని తీసుకుని ఘాటి కట్టడం ఏంటటువంటి ఆలోచన కూడా ఈ అధికారులు చేయట్లేదు. ప్రధానంగా తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకుంటూ తమ జీవితాలను గడుపుకుంటున్నటువంటి కొన్ని కుటుంబాల పైన కచ్చ కట్టినట్ల రోజు కూడా మీరు ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇది భావ్యం కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.